హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఏదైనా ఒక మంచి రోజు చూసి ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి అన్నా, మన ఇంట్లో గృహప్రవేశం చేయాలి అన్నా ఖచ్చితంగా ఒక ముహూర్తం అనేది చూస్తారు. లేదు కొంతమంది సెంటిమెంటల్గా బిల్డింగ్స్ ఏదైనా కమర్షియల్ వేస్లో కానీ లేదంటే బిజినెసెస్ ఓపెన్ చేయాలి అన్నా ఖచ్చితంగా ఒక ముహూర్తం చూస్తారు. హోమం చేసుకుంటే చాలా మంచిదంటారు. ఇంతకీ అసలు ఈ ముహూర్తం అంటే ఏంటి? అంటే మంచి గడియల్ని ముహూర్తం అంటారా? లేకపోతే ఆ ముహూర్తంలోనే చేస్తే నిజంగానే చాలా మంచి జరుగుతుందా? ముహూర్తం లేని టైంలో మీరు చేశారు కాబట్టి ఇలా జరిగింది అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఈ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి? ఈ హోమాలు చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? నిజంగా కొన్ని చెడు శకునాలు జరిగేటప్పుడు పరిహారాలు చేస్తూ ఉంటారు. అసలు ఆ పరిహారాలంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం దీని మీద పట్టు అవగాహన ఉన్న ఒక యాస్ట్రాలజర్‌తో అయితే మాట్లాడాలి. ఈరోజు నాతో పాటు చాలా మందికి బాగా తెలిసిన వ్యక్తి ఈరోజు నాతో పాటు ఉమా ఉన్నారు. సో, ఉమా గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, ముహూర్తం అంటే చాలామంది ఏదైనా ఓపెనింగ్స్ కానీ, ఎంగేజ్‌మెంట్స్ కానీ, మ్యారేజెస్ కానీ, లేకపోతే హోటల్స్ ఓపెన్ చేయాలి అన్నా ఒక ముహూర్తం అనేది చూస్తారు. అంటే అసలు ఆ ముహూర్తం ఏంటి? ఆ ముహూర్తం యొక్క పట్టు ఎలా ఉంటుంది? ఇక్కడ మంజుష గారు బేసిక్‌గా ముహూర్తం అంటే కాల నిర్ణయము. అంటే కాలం అందరికీ సమానం అండి. ప్రతి ఒక్కళ్ళకి 24 గంటల సమయమే ఉంటుంది. అయితే ఈ యొక్క కాల నిర్ణయంలో ఎవరికి ఏది మంచిది, ఏది చెడ్డది. మనం ఒక పని చేయడానికి ప్రారంభించినటువంటి సమయం ఆధారంగా ఆ పని పూర్తవుతుందా లేదా చెప్పొచ్చు. దీన్నే సైంటిఫికల్‌గా ఒక థియరీగా చెప్తుంటారు. దీన్నే మనకి ఫర్ సపోజ్ ఎక్కడో జరిగినటువంటి సంఘటన మరెక్కడో జరిగేటువంటి సంఘటన మీద ప్రభావం చూపుతుంది. దీన్ని బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారండి సైంటిఫికల్‌గా. సో, ఏంటంటే మనం ఇక్కడ 10 గంటలకి ప్రారంభమైన ఒక వ్యక్తి మనం చూసుకుంటే గనక 10:30కి అక్కడ యాక్సిడెంట్ అయిందంటే 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరుంటే అక్కడ యాక్సిడెంట్ అవ్వకపోయేదేమో. అక్కడ జరిగేటువంటి సిట్యుయేషన్ మనం చూసుకుంటే ఆ యొక్క కాలాన్ని నిర్ణయం చేసి ఆ వ్యక్తి యొక్క జాతకం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క నక్షత్రం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క పుట్టినటువంటి సమయం ఆధారంగా ఈ సమయంలో బయలుదేరితే అతను విజయం పొందుతాడు నిర్ణయించేదే ముహూర్త శాస్త్రం అండి. ఫర్ సపోజ్ మనం చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తం అండి. అన్నిటికంటే విజయ ముహూర్తం అని పిలుస్తారు దీన్ని. ఈ అభిజిత్ ముహూర్తంలో గనక ఏ పని ప్రారంభం చేసినా అది 100% సక్సెస్‌ఫుల్ అవుతుంది. శత్రువు మీద జయం సంపాదించాలన్నా, శత్రువు మీద మనం ఆధిక్యత చూపించాలన్నా అభిజిత్ ముహూర్తంలో మనం వెళ్ళాలి. లేకపోతే ఏదైనా ఒక రిస్క్ తీసుకుంటున్నాం. ఒక పని ప్రారంభం చేస్తున్నాం. అది ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవ్వాలంటే అభిజిత్ ముహూర్తంలో స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడొస్తుంది అభిజిత్ ముహూర్తము అంటే మధ్యాహ్నము 12 గంటలకి 24 నిమిషాలకు ముందు మరియు మధ్యాహ్నం 12 గంటలకి 24 నిమిషాల తరువాత వచ్చేటువంటి విడితి 48 నిమిషాలని అభిజిత్ ముహూర్తము అంటారు. ఈ సమయంలో ఎవరు ఏది చేసినా అంటే జాతకం ఆధారంగా ఆ సమయంలో కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. కావాలంటే ఎవరైనా ట్రై చేసి కూడా చూడొచ్చు. ఓకే. సో, పట్టుత్వం అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటారు. ఖచ్చితంగా అండి. ఓకే. సో, చాలా వరకు పరిహారాలంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే ఉంది జాతకం. నాది ఈ 2, 3 మంత్స్ బాలేదనుకోవచ్చు. లేకపోతే అర్ధమనాటి శనం ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది. సో, దానికి ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేస్తే పోతుంది అని అంటారు. అంటే నిజంగా ఒకటి బాలేని దానికి పరిహారం ఎలా దొరుకుతుంది? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌కి, పరిహారానికి లింక్ ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రతీదీ జ్యోతిష శాస్త్రంలో కాంతి ప్రభావం మంజుష గారు. ఫర్ సపోజ్ మన జాతకంలో శని బాగాలేదు అంటే, శని ప్లానెట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి మన శరీరం మీద బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తోందని అర్థం. దాని అర్థం అండి. అంటే ఆ యొక్క కాంతి మన శరీరం మీద పడినప్పుడు శనికి సంబంధించినటువంటి కారకత్వాలు లేదా గురుడు బాగలేదనుకోండి, గురుడికి సంబంధించిన వ్యాధులు, గురుడికి సంబంధించినటువంటి ధన నష్టాలు, గురుడికి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పరువు పోవడం, అవమాన పాలుపడ్డము ఇవన్నీ కూడా పరిస్థితులు క్రియేట్ అవుతాయండి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అంటే, రాబోయేటువంటి సమయంలో నీకు ఈ యొక్క పరిస్థితి క్రియేట్ అవుతోంది. కాబట్టి నువ్వు దీనికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి అని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. ఇక్కడ పరిహారం చేసేటువంటి పని ఏంటంటే, ఏదైతే మనకు ఆ కాంతి లోపించిందో ఫర్ సపోజ్ మనకి శని యొక్క కాంతి లోపించిందనుకోండి, శనికి సంబంధించినటువంటి ధాతువులు, శనికి సంబంధించిన హార్మోన్స్, శనికి సంబంధించిన ఎనర్జీ కానీ మన బాడీలో ఉత్పత్తి అవ్వడం ఆగిపోతుంది. సో, తద్వారా వ్యాధులొస్తాయి. మానసికంగా మనం మాట్లాడుకున్నాం చంద్రుడికి సంబంధించి. చంద్రుడికి, సముద్రానికి సంబంధం ఏంటని. అలాగే చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి, ఆ చంద్రుడు బాగా లేనప్పుడు ఫర్ సపోజ్ మన మనసు అనేది చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము. చాలామంది డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ ఎందుకు ఫేస్ చేస్తుంటారంటే, ఈ యొక్క చంద్రుడి యొక్క బలం లేకపోవడం వల్లే. చాలామందికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి చంద్రబలం అనేది ఉండదు. క్షీణ చంద్రుడు అవ్వచ్చు, జాతకంలో చంద్రుడి యొక్క గతి బాలేకపోవచ్చు. దీనివల్ల ఈ డిప్రెషన్ అనేది ఫేస్ చేస్తుంటారు. ఇక్కడ ఈ పరిహారము అనేది ఏంటంటే మంత్రశాస్త్రము. దీన్ని సైంటిఫికల్‌గా హోమా థెరపీ,
మంత్ర థెరపీ, జెమ్ థెరపీ అంటారు. ఫర్ సపోజ్ మంత్ర థెరపీ తీసుకున్నాం అనుకోండి, మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు, మనకి భయమేసినప్పుడు, లేదా ఎవరైనా మనల్ని చంపేస్తారని భయమేసినప్పుడు, లేదా భూత, ప్రేత, పిశాచాల గురించి భయమేసినప్పుడు మహాకాల భైరవ అష్టకం చదవమంటారు. అది ఎప్పుడైనా వింటే మీరు ఎప్పుడైనా విన్నారా మహాకాల భైరవ అష్టకాన్ని? విన్నాను. ఓం యం 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 యక్షరూపం దశ దశ విదితం భూమి కంపాయమానం అని మొదలవుతుంది. అది విన్నప్పుడు ఆ మనిషిలో ఒక అడ్రినలైన్ రష్ అంటారు, పూనకం వస్తుంది. అంటే ఆ మనిషికి ఎక్కడా లేని ధైర్యము, ఎక్కడా లేని ఒక తేజస్సు అనేది వస్తాయి. అంటే ఒక శబ్దాన్ని మనం వినడం వల్ల మనకు అంత తేజస్సు, అంత ధైర్యం ఉద్భవించింది. అలాగే ఆ యొక్క కాంతి మనకి ఏదైతే గ్రహ కాంతి లోపించిందో దానికి యాంటీగా, ఆ నెగిటివ్‌కి పాజిటివ్‌గా మనం యాంటీగా ఒక మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండడం వల్ల, లేదా అగ్ని సహాయంతో హోమం చేసి అదే మంత్రాన్ని అగ్నిదేవుడికి సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క కాంతి అనేది పూరింపబడుతుంది. లోపించిన కాంతి పూరింపబడుతుంది. తద్వారా మనకు ఆ పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. గురుడు ఉన్నాడనుకోండి, గురుడు ప్లానెట్ జూపిటర్ అనేది బాగాలేదు. ఫర్ సపోజ్ గురు బలం లేదు. అతనికి ధన నష్టం అనేది కలుగుతుంది. పేరు ప్రఖ్యాతులు పోతాయి. ఫేమ్ అనేది తగ్గిపోతుంది. సెలబ్రిటీ స్టేటస్ కావాలని చాలామంది కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి గురుడు చాలా బాగుండాలి. ఒకవేళ గురుబలం లేకపోతే గురుడికి సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని జపం చేయడం కానీ, హోమం చేయడం కానీ, ఇంకా ఎక్కువ ఫలితం కావాలి. చాలామందికి ఆశ చాలా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక అపారమైన కీర్తి కావాలంటే దానికి తగ్గ జపము, దానికి తగ్గ హోమము అవన్నీ బలం అందించాలి. మనం చిన్న కోరుకుంటే చిన్న దాంతో సరిపోతుంది ఆ థెరపీ అనేది. అలాగే జెమ్ థెరపీ అంటారు. రత్నాలు మనం ఉంగరం పెట్టుకుంటూ ఉంటాం. ఇది ఎందుకు పెట్టుకుంటాం అంటే ఈ రత్నాలండి. ఈ రత్నం ధరించడం వల్ల ఫర్ సపోజ్ మయూరి ఇంద్రనీలము ఉంటుంది. ఇది శనికి సంబంధించినటువంటి స్టోన్ ఇది. ఈ రత్నం ఏం చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మీకృత కాంతి మన శరీరంలోకి వెళ్ళి ఆ నెగిటివ్ ఉన్నటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి శని యొక్క కాంతిని పూరించి మనకి మంచి చేసేలా చేస్తుంది. ఓకే. ఇలాగే అంటే ఈ ఉంగరాల్లో ఈ కలర్స్ అనేది పచ్చ, నీలం అన్ని ఇవి ఖచ్చితంగా అన్ని పెట్టుకోవాల్సిందే మంచిది. జెన్యూన్ అండి. అంటే చాలామంది ఇక్కడ కూడా ఒక డౌట్ ఏంటంటే కొంతమంది బంగారంలో పెట్టాలి అంటారు, కొంతమంది వెండిలో పెట్టాలంటారు. కానీ వెండితో తయారు చేసి ఉంగరం పెట్టుకునేదే చాలా మంచిది అని చెప్పి వినడం జరిగింది. అంటే లోహాలు ఇక్కడ లోహానికి స్టోన్‌కి సంబంధం ఏంటంటే, ఆ యొక్క పర్టిక్యులర్ స్టోన్‌కి ఫర్ సపోజ్ కనక పుష్యరాగం ఉంది అనుకోండి, దాన్ని బంగారంలో మాత్రమే ధరించాలి. హ్మ్. అలాగే ముత్యం ఉంది అనుకోండి, వెండిలో మాత్రమే ధరించాలి. ఇలా కొన్ని పర్టిక్యులర్ రత్నాలకి కొన్ని సైంటిఫికల్‌గా ఆ లోహాలు మాత్రమే వాడాలి అని చెప్పి మహర్షులు, శాస్త్రాలు నిర్ణయించబడ్డాయండి. అంతకు మించి దీంట్లోనే పెట్టాలని రూల్ మాత్రం ఏమీ లేదు. హోమాలు, జపాలు ఖచ్చితంగా కొన్ని హోమాలు చేసుకుంటే చండీ హోమం అది చేసుకుంటే చాలా బాగుంటుందని వింటాము. తర్వాత అలానే మన ఇంట్లో కూడా కొన్ని హోమాలు చేస్తారు. రీసెంట్‌గా మీరు చేసే వాటిలో నాకు తెలిసి జూలైలో మీరు వారాహి ప్రత్యంగిరి అవునండి. హోమాలు కూడా చేశారు. అంటే అవునండి. వాటి విశిష్టత ఏంటి అసలు? ఇక్కడ ప్రతి దేవతకి ఇష్టమైనటువంటి ఒక ఇది ఉంటుంది మంజుష గారు. అలాగే వారాహి అమ్మవారి అంటే శత్రునాశనము, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు. అంటే చాలామంది అంటూ ఉంటారు ఉగ్రదేవతల ఆరాధన చేయకూడదు అని. అది నిజం అండి. ఉగ్రదేవతల ఆరాధన అందరూ చేయకూడదు. వాటికి సంబంధించిన కొన్ని నిష్ఠా నియమాలు, వాటికి సంబంధించిన కొన్ని నిబంధనలు అన్నీ ఉంటాయి. అవన్నీ పాటించే వాళ్ళు, ఆ మంత్ర ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఇక్కడ మన ఇంట్లో చేసుకోవడానికి మనకి సౌభాగ్యం కలగడానికి, ఐశ్వర్యం కలగడానికి ఎన్నో చెప్పబడ్డాయి హోమాలు. అవన్నీ చేసిన వాళ్ళు, వాటి యొక్క ఫలితం అందిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు బయట. నిజానికి ఇవన్నీ హోమాలు, జపాలు ఏవి నిజం కాకపోతే ఇప్పటికీ ఈ జ్యోతిష శాస్త్ర ఉనికి కానీ, మంత్రం ఉనికి కానీ, గుడుల యొక్క ఉనికి కానీ ఉండేదే కాదు. ఓకే. సో ఖచ్చితంగా ఈ హోమాల యొక్క ఫలితం అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందంట. ఖచ్చితంగా అండి. ఓకే. అంటే శత్రు వినాశనం కానీ, అప్పుల బాధలు తొలగిపోవడం కానీ, ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ, ఎలాంటి హోమాలు చేస్తే ఫలిస్తుందంటారు? ఇలాగ ఫర్ సపోజ్ మీరు అప్పులన్నారు స్టార్టింగ్. అప్పులంటే మన జాతకంలో ధనకారకుడు, అదేవిధంగా షష్టాధిపతి ఇలా కొన్ని స్థానాలు గమనించి, అంశచక్రాలు ప్రతీది గమనించి ఏ యొక్క గ్రహం వల్ల ఈ యొక్క బాధ అనేది పడుతున్నాడు అనేది చూసుకుని, ఆ యొక్క గ్రహానికి అధిష్టాన దేవత ఆయన యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రతిరోజు అంటే మనం ఏదో ఒక హోమం చేసాం, దానికి ఫలితం రాలేదు అంటే మనకు ఉన్నటువంటి అప్పు ఎక్కడో ఉంటుంది, మనం చేసేటువంటి హోమం ఎక్కడో ఉంటుంది. దానికి తగ్గ బలం అందాలి. ఆ బలం అందినప్పుడే ఆ ఫలితం అనేది దక్కుతుంది. ఓకే. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే చాలామందికి కొన్ని వాళ్ళలో అయితే మనం చూస్తూ ఉంటాం.
అసలు అనారోగ్యంగా ఎంత ఇబ్బందులు పడతారంటే అన్ని ఇబ్బందులు ఉంటాయి. అసలు ఇంట్లో ఏం చేయాలి అన్నా పని జరగదు. ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి దాంట్లో అరే మేము ఏం చేసినా కూడా ఫెయిల్యూరే అవుతున్నాము. మనశ్శాంతి లేదు. కుటుంబం అంతా కూడా ఒకే ప్రదేశంలో ఉంటూ సెపరేట్‌గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఒకరి తర్వాత ఒకరికి యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. అసలు ఇంత మనశ్శాంతి లేని ఇదైపోయింది. ఇల్లు మారినా కూడా చేంజ్ రావట్లేదు. ఏరియా మారినా కూడా స్థాన బలం చేంజ్ చేసినా కూడా అవ్వట్లేదు అని వింటూనే ఉంటాం. అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి హోమం చేస్తే బావుంటుందంటారు? ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ హోమం చేస్తే అందరికీ మారిపోతుందని యూనివర్సల్‌గా అలా అందరికీ వర్కౌట్ అవ్వదు మంజుష గారు. ఫర్ సపోజ్ మీ జాతకం ఉంది. మీ జాతకంలో ఒక కళత్ర దోషం ఉంది. ఆ కళత్ర అధిపతి మీకు మెయిన్‌గా బాధిస్తున్నాడు. మీ అందరికీ అన్నీ ఉండవండి. అపారమైన ఐశ్వర్యవంతులు కూడా ఏదో ఒక మ్యారీడ్ లైఫ్ ఇష్యూలోనో, సంతాన సమస్యలో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి అది మాత్రమే మెయిన్‌గా కనపడుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఏదైతే ఆయనకి ఇబ్బంది పెడుతోందో దానికి కారణం ఏంటి? ఆయనకి పూర్వజన్మలో ఏదైనా చేసిన పాపం ఉందా? దానివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? పితృదోషం ఉందా? చాలామంది పితృదోషం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఫర్ సపోజ్ సంతానం కలగదు. సంతానం ఎందుకు కలగదు అంటే పితృదోషం అండి. పితృదోషం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పితృదేవతలకి సరైనటువంటి శ్రాద్ధ కర్మలేవి చేయకపోవడం వల్ల ఎప్పటినుంచో ఉన్నటువంటి ఆ పితృదోషం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తుంది. హ్మ్. వంశపారంపర్యంగా వంశంలో చేసిన ఏ పని వెళ్ళదండి. వాళ్ళు ఒక జాబ్ చేయనివ్వండి గ్రోత్ ఉండదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టనే వెళ్ళిపోతుంటాయి. వ్యాపారం చేయనివ్వండి అల్టిమేట్‌గా నష్టమే కలుగుతుంది. ముందు ఏదో ఊరిస్తుంది అల్టిమేట్‌గా నష్టం కలుగుతుంది. ఒక వివాహం చేసుకున్నారనుకోండి నిలబడదు. కాపురం నిలబడదు. నా దగ్గర ఎంతోమంది వచ్చారండి ఇలాంటి వాళ్ళు. సంతానం మధ్యలో మిస్‌క్యారీ అయిపోతుంటుంది. సంతానం పుడతారు. అంగవైకల్యంతో పుడతారు. లేకపోతే ఇంకా అనేక రకాల కష్టాలండి. ఇంకా ఆరోగ్య మ్యారేజెస్ సెట్ సమస్యలు. అవ్వవు. ఏజ్ ఏ పెరిగిపోతుంటుంది. సెట్ లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి. ఇవన్నిటికి కూడా పితృదోషం అనేది ఉంటుంది. ఈ పితృదోషానికి మనం సరైనటువంటి శాంతి ఏంటి అని మన శాస్త్రం చూస్తే గనక గయా క్షేత్రంలో శ్రాద్ధకర్మ నిర్వహించి పితృదేవతలకి తర్వాత కన్యాదానం చేయాలి. కన్యాదానం చేసి ఆ గోదానము దూడతో పాటు గోదానం చేయాలి. చేసిన తర్వాత ఒక 100 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టమని చెప్పి శాస్త్రం చెప్పిందండి. ఇలా చేస్తే గనక పితృదోషం పోతుంది. నిజంగా పితృదోషంతో బాధపడే వాళ్ళు, ఈ యొక్క ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఇవన్నీ చేయగలరా? అంటే పితృదోషం అనగానే గయాతో పాటు గోకర్ణ కూడా ఎక్కువగా వింటూ ఉంటాం మనం. అవునండి. అంటే దానికి ఖచ్చితంగా ఆ ప్రదేశమే కొన్ని పితృదోషానికి కొన్ని సరైనది అని వింటూ క్షేత్రాలకి ఉంటాం. కొన్ని మనకున్నటువంటి ప్రాబ్లమ్స్‌కి, దోషాలకి చాలా ఇంటర్‌లింక్డ్ ఉంటుంది మంజుష గారు. అక్కడ చేయడం వల్ల మనం చాలామంది చూస్తూ ఉంటాం. మేము వెళ్ళామండి అక్కడ ఒక అమ్మవారున్నారు. మనం ఒక నమస్కారం చేసుకున్నాం. మళ్ళీ వచ్చి మీకు కొబ్బరికాయ కొడతాం అనుకున్న పని అయిపోయింది అంటూ ఉంటారు. ఎలా జరుగుతుంది అంటే కొన్ని క్షేత్రాలండి. శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఏ నక్షత్రాల వాళ్ళు యొక్క దైవ దర్శనం చేయాలి. ఏ చెట్లని నాటాలి. ఫర్ సపోజ్ మీది మఖా నక్షత్రము. మఖా నక్షత్రం వాళ్ళు మర్రి చెట్టుని నాటాలి. మర్రి చెట్టుని పూజించాలి. దీనివల్ల మీకు ఎంతో శుభం జరుగుతుంది. అలా ప్రతి నక్షత్రానికి ఒక దైవ దర్శనం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఒక సెపరేట్‌గా దానము, శాంతి ఉంటాయి. పుట్టినప్పుడు నక్షత్ర దోషం ఉందా? బాల అరిష్ట గండాలు ఉన్నాయా? ప్రతీదీ గమనించుకుని అసలు ప్రాబ్లమ్ ఎక్కడుందో గమనించాలండి. అంటే మనం ఏదో తెలుసో తెలియకో ఆయన చెప్పారని అది చేసాం, ఈయన చెప్పారని ఇచ్చేసాం అంటుంటారు. కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి? మనకి దోషం ఎక్కడుందో మందు అక్కడ వేయాలి. అప్పుడే దానికి పరిష్కారం కనబడుతుంది. ఓకే. సో, మొత్తానికైతే పరిహారాలు కూడా చాలా స్ట్రాంగ్‌గానే మంచి రిజల్ట్ ఇస్తుందంటారు. ఖచ్చితంగా మంజుష ఓకే. గారు. చాలామంది ఏంటి అంటే సంతానం వివాహం కోసం బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకం పరంగా అంటారా? లేకపోతే ఎవరికైనా సరే వివాహం కోసం, ఎవరికైనా సరే జాబు రిలేటెడ్ కోసం, సంతానం కోసం ఏదైనా ఒక మంత్రాన్ని రెగ్యులర్‌గా జపించుకున్నా కూడా అవుతుందంటారా? అలా మంత్రాన్ని రెగ్యులర్‌గా జపం చేయడం అంటే కొన్ని లక్షల సంఖ్య జపం చేయాలి మంజుష గారు. అది జనరల్‌గా సాధ్యపడదు. అందులోనూ ప్రతి మంత్రము అందరికీ పని చేయదు. యూనివర్సల్‌గా ఒక మంత్రం ఇచ్చి దీన్ని చదువుకోనైనా అంటే అందరికీ ఏదో సమాన ఫలితం ఉంటుంది తప్ప ప్రత్యేకమైన కామ్యకర్మ నాకు ఈ పెళ్లి కావాలి, ఈ అమ్మాయితోనే పెళ్లి కావాలి, ఈ సంతానం కలగాలి, ఇది ఒక ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి మంత్రాలు కొన్ని లక్షల సార్లు జపం చేయాలండి. కానీ దానికి అది సాధ్యపడదు. కానీ ఇలాంటివన్నీ కూడా జరగాలి, నిజంగా ఉండాలంటే జాతకం చూడాలి. ప్రస్తుతానికి అతను పడేటువంటి ఇబ్బంది ఏంటి? దానివల్ల అతను పడేటువంటి ఇబ్బంది ఏంటి? దానికి కారణం ఏంటి? తరువాత ఒక జాతకం అంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక్కరి జాతకం బాలేకపోయినా అది ఎఫెక్ట్ అవుతుందండి. మనం చూస్తూ ఉంటాం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసారనుకోండి, యజమాని సంపాదిస్తూ ఉంటాడు.
ఆ యజమాని జాతకంలో సంపాదించే యోగం ఉంది, సంపాదిస్తాడు, మిగిలిన వాళ్ళందరూ తింటూ ఉంటారు. అంటే అక్కడ ఒక్క యజమాని జాతకం మీద మిగిలిన వాళ్ళందరూ బతుకుతున్నట్టే. అవును. అలాగే ఒక్క జాతకంలో దరిద్ర యోగం ఉంది అనుకోండి, మొత్తం అది కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కడుంటాడండి, అంటే మనం చూస్తూ ఉంటాం. ఒక కుటుంబ సభ్యులో ఒక కుర్రోడో లేకపోతే పిల్లోడో అతని యొక్క ప్రవర్తన వల్ల, అతని యొక్క అలవాట్ల వల్ల, వ్యసనాల వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంపద అంతా పోతుంది. ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా పోతుంది. మొత్తం అంతా క్షీణించిపోతారు, ఆరిపోతారు మొత్తం అంతా. ఎందుచేత అంటే ఒక్కరి జాతకంలో దరిద్ర యోగం ఉన్నా మొత్తం పోయినట్టే. ఓకే. ఓకే. చాలామంది ఉద్యోగం రీత్యా చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. స్టడీస్ అంతా అయిపోతుంది, మంచి టాపర్గా ఉంటారు. ఉద్యోగం వచ్చేసేటప్పటికి ఇంటర్వ్యూస్ దగ్గర రౌండ్స్ పోతూ ఉంటాయి. ఒకటి బాగుంది అంటే అక్కడ ప్యాకేజ్ బాగోదు, లేకపోతే అలాగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ఉద్యోగ సమస్యలు పోవాలంటే ఏంటి? ఇక్కడ మంజుష గారు, ప్రతి ఒక్కరి జాతకంలో ఒక నిర్దేశించినటువంటి వృత్తి అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఈ యొక్క వృత్తిలో ఉన్నారు, నేను ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నాను. అదే నేను దీన్ని వదిలేసి నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తాను, నాకు రావట్లేదంటే పని అవుతుందా? నాకు దాని మీద అసలు అవగాహన లేదు, నేను చేసిన పని అవ్వదు. మనకి జాతకంలో ఒక నిర్దేశించినటువంటి వృత్తి ఉంటుందండి. అది తెలియక చాలామంది ఒక 5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, 5 సంవత్సరాలు వ్యాపారం చేస్తారు, వ్యాపారం నష్టం అవుతుంది. ఇక్కడ నా దగ్గరకు వచ్చినటువంటి జాతకంలో ఎవరు వచ్చినా సరే కెరీర్ పరంగా వాళ్ళకి ఏదైతే బాగుంటుందో అదే చూస్ చేస్తాను. చిన్నప్పటి నుంచి మనం అనుకుంటూ ఉంటాం, చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, ఇంటర్లో అయ్యాక నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటారు, డిగ్రీకి వెళ్ళిందో బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటుంటారు. అంటే ఏజ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా అనిపిస్తూ ఉంటాయి. అనిపించడం వేరు, వచ్చిన పని తెలిసిన పని సక్సెస్ఫుల్గా చేయడం వేరు. అతనికి తెలిసిన పని సక్సెస్ఫుల్గా చేస్తే, ఇతను చేస్తే సక్సెస్ అవుతాడు అనే పని అతని దగ్గర ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది మంజుష గారు, అది వాళ్ళకి తెలియదు. తెలియాలంటే వాళ్ళకి నిర్దేశించిన వృత్తి ఏంటో జాతకం చూస్తే తెలిసిపోతుంది. అది తెలియక చాలామంది ఏదో వృత్తి, అంటే ఏజ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఫ్రెండ్స్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాంట్లో జాయిన్ అవుతారు. ఆ టైం అవుతూనే ఉంటుంది, 30 సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, ఏది రిజల్ట్ కనబడదు. ఎందుచేత కనబడదు? వాళ్ళకి అది వృత్తి సూట్ అవ్వదు. ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చారనుకోండి, ఒక వ్యక్తికి ఉద్యోగం బాగుంటుంది. ఇవాళ ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి మంజుష గారు, కొన్ని వందల ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో ఏది బాగుంటుంది? అది కూడా నేను కూలంకషంగా చూసి ఈ ఉద్యోగంలో ప్రయత్నం చేసి నేను సెట్ అవుతుందని చెప్తానండి. తర్వాత వ్యాపారం, మనం ఒక బజార్లో నడుస్తూ ఉంటే కొన్ని వందల వ్యాపార సంస్థలు ఉంటాయండి, చిన్న దాని నుంచి పెద్ద దాకా అన్ని వ్యాపారాలే. దాంట్లో ఏది బాగుంటుంది? వ్యాపారం చేయండి, అతను ఏం చేయగలడు? అందులో ఏది బాగుంటుంది? అది కూడా నేను ప్రతిదీ ఆ యొక్క గ్రహాల యొక్క కలయిక ఆధారంగా, ఆ యొక్క రాశి చక్రాన్ని గమనించి ఏది చేస్తే బాగుంటుంది, బియ్యం వ్యాపారం చేస్తే బాగుంటుందా, నగల వ్యాపారం చేస్తే బాగుంటుందా, బట్టలు కొట్టు పెడితే బాగుంటుందా, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అలా ప్రతిదీ నిర్దిష్టంగా చెప్పడం జరుగుతుంది మనుష గారు. ఓకే. సో ఏదైనా సరే మొత్తం అంతా చెక్ చేసి చేయడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు జ్యోతిషం అనేది అక్కడ ఏపీలో, తెలంగాణలో 2 ప్లేసెస్లో కూడా చెప్తారు? 2 ప్లేస్లో చెప్తానండి. ఓకే. సో అంటే టైం ఎలా తీసుకుంటారు? ఆన్లైన్లో కూడా ఏమైనా చెప్పడం? ఆన్లైన్లో కూడా జరుగుతుందండి. మాకు ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తే మీకు టోటల్ డీటెయిల్స్ అని ఇస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా ఉమా గారు, అంటే లైక్ ఒక్క ముహూర్తాలు శాస్త్రపరంగానే కాకుండా ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే టైంను బట్టి మన జాతక చక్రం వేసి ఖచ్చితంగా మన లైఫ్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ ఎందుకు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గల రీజన్స్ ఏంటి, మనం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మన లైఫ్ అనేది మంచిగా సెటరేట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అతని వీడియోస్ ఆల్రెడీ మనం అన్నీ చూస్తూనే ఉంటాం కాబట్టి, సో మీరు కూడా ఉమా గారి దగ్గర మీ యొక్క జాతకాన్ని చూపించుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి పరిహారాలు కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మన ఏపీలో, తెలంగాణలో ఎక్కడైనా సరే చూస్తారు. ఆన్లైన్లో కూడా మనం జ్యోతిషం చెప్పబడుతుంది. థ్యాంక్ యూ.